Subgraphs. A graph H is said to be a subgraph of the G if all the vertices and all the edges of the H are in G. All the vertices and edges అనేవి G లో present అయి ఉండాలి. And each edge of the H has the same end vertices as in G. Each edge అనేది H లో ఉన్నది సేమ్ జీలో ఎలా ఉందో అలానే ఉండాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జీ. ఇక్కడ మనం సబ్ గ్రాఫ్కి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ మనకేమొచ్చింది ABCDEFGH అని ఒక గ్రాఫ్ ఇచ్చాడు. దీంట్లో సబ్ గ్రాఫ్ అంటే ఏంది, ఆ గ్రాఫ్ని డివైడ్ చేసేసి సబ్ పార్ట్స్గా చేసేస్తాం, దాన్ని సబ్ గ్రాఫ్ అంటాం. సో మెనీ సబ్ గ్రాఫ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ABEFE ఇది ఒక గ్రాఫ్. అదే ఇక్కడ రాశాను EABFE ఇది ఒక గ్రాఫ్. ఆ గ్రాఫ్ని సబ్గా డినోట్ చేస్తాం. నెక్స్ట్ అందులోనే ఇంకోటి EHGF ఇది ఒక గ్రాఫ్, అది ఇంకో గ్రాఫ్. అట్లా సబ్ గ్రాఫ్స్ని డినోట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రీ అండ్ దేర్ ప్రాపర్టీస్. ట్రీస్ అండ్ దేర్ ప్రాపర్టీస్. ఏ ట్రీ ఈజ్ కనెక్టెడ్ ఈజ్ నాట్ ఏ సైకిల్ బ్లాక్. సైకిల్ బ్లాక్. ఇట్స్ ఎడ్జ్ ఆర్మ్ కాల్డ్ బ్రాంచ్. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఇది ట్రివియల్ ట్రీ అంటే డాట్ ఓన్లీ వన్ వర్టిసెస్ ఉండేదాన్ని ట్రివియల్ ట్రీ అంటారు. ఓన్లీ వన్ వర్టిసెస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓన్లీ వన్ వర్టిసెస్ ఉంది, దీన్ని ట్రివియల్ ట్రీ అంటారు. నాన్ ట్రివియల్ ట్రీస్ లూప్ ఫామ్ అవ్వకుండా మనం టూ ఆర్ మోర్ వర్టిసెస్ని ఇంక్లూడ్ చేస్తే అది నాన్ ట్రివియల్ ట్రీస్ అంటారు. లూప్ ఫామ్ కాకూడదు. ఇక్కడ చూడండి, 2 వర్టిసెస్ ఉన్నాయి, లూప్ ఫామ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ 2 వర్టిసెస్ 3 ఉన్నాయి, లూప్ ఫామ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి 4 వర్టిసెస్ ఉన్నాయి, ఈ 3 కొని నాన్ ట్రివియల్ ట్రీస్. నెక్స్ట్ ఇక్కడ 6 వర్టిసెస్ ఉంది కానీ లూప్ ఫామ్ అయింది. లూప్ ఫామ్ అయితే అది ట్రీ కాదు. ఫస్ట్ ఇక్కడ కొని లూప్ ఫామ్ అయింది. 7 వర్టిసెస్ ఉన్నా కానీ లూప్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ EF, అదే ఇదిగోండి ఈ అంటే ఇది గ్రాఫ్. నెక్స్ట్ ఎఫ్ ఆర్ నాట్ ట్రీస్ సిన్స్ దే హ్యావ్ సైకిల్ ఫామ్ అయింది, సైకిల్. సో ఇట్ ఈస్ ఏ నాట్ ట్రీ. నెక్స్ట్ స్పానింగ్ ట్రీ. ఏ సబ్ గ్రాఫ్ హెచ్ ఆఫ్ ఏ గ్రాఫ్ G ఈజ్ కాల్డ్ ఏ స్పానింగ్ ట్రీ ఆఫ్ G. ఇఫ్ హెచ్ ఈజ్ ఏ ట్రీ, హెచ్ కంటైన్స్ ఆల్ ది వర్టిసెస్ ఆఫ్ G. ప్రతి ఒక్క వర్టిసెస్ అనేది జీలో ప్రెజెంట్ అయ్యి ఉన్న ప్రతి ఒక్క వర్టిసెస్ హెచ్లో ప్రెజెంట్ అయ్యి ఉండాలి, దాన్నే స్పానింగ్ ట్రీ అంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఫైండ్ ఆల్ స్పానింగ్ ట్రీస్ ఫర్ ది గ్రాఫ్ G షోన్ బిలో. ఈ గ్రాఫ్కి స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మొత్తం ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 6 ఎడ్జెస్ ఉన్నాయి, 6 వర్టిసెస్ ఉన్నాయి. ది గ్రాఫ్ కంటైన్స్ ఇట్స్ హ్యాస్ కనెక్టెడ్ హ్యాస్ 6 edges and 6 vertices. 6 edges ఉన్నాయి, 6 vertices ఉన్నాయి. Hence each spanning must having 6 minus 1 edges. 6 minus 1 అంటే vertex minus 1 edges ఉండాలి. అంటే vertices అనేవి 6 ఉంటే మనకి edges అనేవి 5 ఉండాలి, అప్పుడే అది స్పానింగ్ ట్రీ అయింది. సో edges has been deleted from G. ఆ ఇచ్చిన గ్రాఫ్ Gలో ఒక ఎడ్జ్ని డిలీట్ చేస్తే మనకి స్పానింగ్ ట్రీ అనేది ఫామ్ అయింది. ఆ ఎడ్జ్ మనకి సైకిల్ ఫామ్ అవ్వకుండా ఉండే ఎడ్జ్ని డిలీట్ చేసేయాలి. ఇక్కడ మనకి సైకిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. ఈ 3 ఎడ్జెస్లో మనం ఏ ఎడ్జ్ అయినా తీసేయచ్చు. అదే డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఒక దాంట్లో మనకి ఫస్ట్ డయాగ్రామ్లో ఇక్కడ ఈ ఎడ్జ్ తీసేసాడు. సో చూడండి లూప్ ఫామ్ అవ్వదు, ఓన్లీ ఇట్లా వచ్చేసింది. నెక్స్ట్
సెకండ్ దాంట్లో ఈ ఎడ్జ్ తీసేసాడు. ఈ ఎడ్జ్ తీసేస్తే మనకి ఏమొచ్చింది, ఇట్లా వచ్చేసి. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఈ ఎడ్జ్ తీసేసాడు. ఈ ఎడ్జ్ తీసేస్తే ఇట్లా వచ్చేసింది. ఇది స్పానింగ్ ట్రీ. మొత్తం 3 స్పానింగ్ ట్రీస్ డ్రా చేయొచ్చు మనకి ఇచ్చిన డయాగ్రామ్లో. ఆ 3 స్పానింగ్ ట్రీస్ డ్రా చేసాం. నెక్స్ట్ ఫైండ్ ది స్పానింగ్ ట్రీస్ ఆఫ్ ది గివెన్ గ్రాఫ్ యూజింగ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్. డెప్త్ ఫస్ట్ సెర్చ్ని బేస్ చేసుకొని స్పానింగ్ ట్రీని డ్రా చేయమంటున్నాడు ఇక్కడ. డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఒక రూట్ నోడ్ని తీసుకుంటాం. రూట్ నోడ్ని తీసుకొని ఓన్లీ వన్ వేనే వెళ్తాం. డెప్త్ ఫస్ట్ సెర్చ్లో ఓన్లీ వన్ వేనే వెళ్తాం. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్కి స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయమని. మనకేంది 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం టోటల్గా 11 వర్టిసెస్ ఉన్నాయి. 11 వర్టిసెస్ ఉన్నప్పుడు ఎడ్జెస్ ఎన్ని ఉండాలి, 10 ఉండాలి. సో అప్పుడే అది స్పానింగ్ ట్రీ అయింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇన్ని ఉన్నాయి. సో ట్రీ కావాలంటే n-1 వర్టిసెస్ -1 ఉండాలి ఎడ్జెస్. ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి, 1 by 1 డిలీట్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఇచ్చిన గ్రాఫ్ని ఒక వాల్యూ రూట్ నోడ్ తీసుకొని ఓన్లీ వన్ వేనే వెళ్తాం. వన్ వే వెళ్ళినప్పుడు వచ్చే వాల్యూ చూద్దాం. ఇక్కడ రూట్ నోడ్ ఏ తీసుకున్నాం. ఏ తీసుకుంటే ఇక్కడ ఉంది డయాగ్రామ్ అనేది. ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఓన్లీ 1 ఇక్కడికి వెళ్ళా. బి నుంచి మళ్ళీ డీకి వెళ్ళా. డి నుంచి ఈ నుంచి ఎఫ్ నుంచి జి నుంచి హెచ్ నుంచి కే నుంచి జే ఇట్లా వెళ్ళా. ఇక్కడ మనకి ఎక్కడ లూప్ ఫామ్ అవ్వలేదు చూడండి. ఇక్కడ ఎక్కడ మనకి లూప్ ఫామ్ అవ్వలేదు, కానీ మనకి అన్ని ఎడ్జెస్ అన్ని వర్టిసెస్ అనేవి స్పానింగ్ ట్రీలో ప్రజెంట్ అయి ఉండాలి. ఇక్కడ మనకి 2 వర్టిసెస్ మిస్ అయినాయి. ఈ 2 మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ సెర్చ్ చేసుకో, బ్యాక్ నుంచి వచ్చి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మళ్ళీ జే నుంచి కేకి వచ్చాం, కే నుంచి హెచ్ నుంచి ఐకి పెడితే లూప్ ఫామ్ అవ్వట్లేదు. సో హెచ్ నుంచి ఐకి పెట్టేసాం స్టెప్ 3లో. స్టెప్ 4లో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ హెచ్ నుంచి ఎఫ్కి ఉంది, కాకపోతే లూప్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది పెట్టాం. నెక్స్ట్ జి ఎఫ్ ఈ నుంచి సికి ఉంది, ఈ నుంచి సికి పెట్టచ్చు. నెక్స్ట్ డి నుంచి సికి కూడా పెట్టచ్చు. సో మనం డి నుంచి సికి పెట్టాడు. సో ఇది అన్ని వర్టిసెస్ ప్రజెంట్ అయి ఉన్నాయి చూడండి. ABCDEFGHIJK మొత్తం అన్ని వర్టిసెస్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ABCDEFGHIJK అన్ని ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో హెన్స్ డిఎఫ్ఎస్ గ్రాఫ్ ఈజ్ గివెన్ గ్రాఫ్. ఫోర్త్ స్టెప్ 4లో మనం గ్రాఫ్ని ఫైండ్ అవుట్ చేసేసాం. నెక్స్ట్ అదే డిఎఫ్ఎస్కి ఇంకో ఎగ్జాంపుల్. యూజింగ్ డిఎఫ్ఎస్ మెథడ్ ఫైండ్ ది స్పానింగ్ ట్రీ ఫర్ ది గ్రాఫ్. ఇక్కడ గ్రాఫ్కి స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పానింగ్ ట్రీ వచ్చేసరికి ఏ గివెన్ గ్రాఫ్ ఈస్ ఏ. రూట్ నోడ్ ఏమైనా తీసుకుంటున్నా ఏ అని తీసుకుంటున్నా. ఏ నుంచి నేను డి నుంచి సి నుంచి బి నుంచి ఈ నుంచి ఎఫ్ నుంచి జి అయిపోయింది. ఒక్క స్టెప్లోనే అన్ని వర్టిసెస్ వచ్చేసినాయి. మనకి ఏ వర్టిసెస్ ఖాళీ లేదు. ఎడ్జెస్ ఏంది, వర్టిసెస్ కంటే ఒకటి తక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 ఎడ్జెస్, 7 వర్టిసెస్ ఉన్నాయి అంటే 6 ఎడ్జెస్ ఉండాలి. చూద్దాం 1 2 3 4 5 6 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ ట్రీ అండ్ ఇట్ ఈస్ ఎ స్పానింగ్ ట్రీ బై యూజింగ్ ది డిఎఫ్ఎస్ మెథడ్. ఇక్కడ చూడండి ఇదే గ్రాఫ్, మొత్తం 7 వర్టిసెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఎడ్జెస్ ఉన్నాయి. స్పానింగ్ ట్రీ అయిపోయింది, డిఎఫ్ఎస్ గ్రాఫ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో మ్యాన్ ఫైండ్ ది స్పానింగ్ ట్రీ ఫర్ ది గ్రాఫ్ యూజింగ్ బిఎఫ్ఎస్ మెథడ్. సో ఇందాక మనం డిఎఫ్ఎస్ మెథడ్ చేసాం. డిఎఫ్ఎస్ మెథడ్లో ఓన్లీ వన్ వేనే వెళ్తాం. మనకి ఎన్ని వేస్ ఉన్నా వదిలేసి ఓన్లీ వన్ వేనే వెళ్తాం. బిఎఫ్ఎస్ మెథడ్లో 2 వేస్ వెళ్తాం మనం. ఇక్కడ చాలామంది మర్చిపోతుంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకునేటప్పుడు బిఎఫ్ఎస్
బిఎఫ్ఎస్లో బికి 2 సర్కిల్స్ ఉన్నాయి. 2 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి 2 సర్కిల్స్ అంటే 2 వేస్ వెళ్తాం. డిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్లో మనకు ఓన్లీ 1 సర్కిలే ఉంది. 1 సర్కిలే ఉంది కాబట్టి సింగిల్ వే వెళ్తాం. సింగిల్ వే వెళ్తాం. అది బండ గుర్తు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. బిఎఫ్ఎస్ అంటే 2 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి 2 వేస్ వెళ్తాం. డిఎఫ్ఎస్ అంటే ఓన్లీ 1 వేనే వెళ్తాం. అది మెయిన్. ఇక్కడ చూద్దాం చూడండి. ఫస్ట్ రూట్ నోడ్ డి తీసుకున్నాడు. డి నుంచి ఎన్ని వేస్ ఉన్నాయి మనకి? అన్ని వేస్ మొత్తం 2 ఆర్ మోర్ వేస్ ఎన్నైనా వెళ్ళొచ్చు. 4 వేస్ ఉన్నాయి. డి నుంచి 4 వేస్ వెళ్ళాం. నెక్స్ట్ డి టు బి నుంచి ఏకి వెళ్ళాం. ఇంకా బి నుంచి ఎక్కడికి లేదు కాబట్టి బి నుంచి ఓన్లీ ఏకే ఉంది. సో బి నుంచి ఏ. నెక్స్ట్ ఇట్ సైడ్ ఈ నుంచి ఎఫ్, ఈ నుంచి ఎఫ్. సో ఇది బిఎఫ్ఎస్ గ్రాఫ్. బిఎఫ్ఎస్ గ్రాఫ్ అంటే ఓన్లీ ఎన్ని వేస్ ఉంటే అన్ని వేస్ వెళ్ళొచ్చు. ఎన్ని వేస్కి అయినా వెళ్ళొచ్చు. హెన్స్ బిఎఫ్ఎస్ గ్రాఫ్ వచ్చేసింది. నెక్స్ట్ క్రుష్కల్ మెథడ్. ఫైండ్ ది మినిమం స్పానింగ్ ట్రీ యూజింగ్ ది క్రుష్కల్ మెథడ్. క్రుష్కల్ ఆల్గరిథం. మినిమం స్పానింగ్ ట్రీ క్రుష్కల్ ఆల్గరిథంలో మనకి ప్రతి ఒక్క ఎడ్జ్కి సమ్ వాల్యూ అనేది ఇస్తుంది. ఆ వాల్యూలో మినిమం వాల్యూ ఏది ఉంటే ఫస్ట్ అదే వర్టిసెస్ని మనం తీసుకెళ్తాం. ఇక్కడ రూట్ నోడ్ ఏ అని తీసుకున్నాను నేను. ఇక్కడ ప్రతి ఒక్క ఎడ్జ్కి దాని వాల్యూ రాసుకుందాం. సేమ్ ఇక్కడ ఉంది చూడండి. ఏ టు సి 1 ఉంది. ఏ టు సి 1. నెక్స్ట్ బి నుంచి డి, బి టు డి 2, బి టు డి 2. నెక్స్ట్ ఈ టు జి, ఈ టు జి 3. సో 3. అట్లా అట్లా అన్నీ రాసుకుంటూ వచ్చేసా. మొత్తం 12 ఉన్నాయి. 12 రాసుకుంటూ వచ్చేసా. నెక్స్ట్ ఫస్ట్ ఏముంది? ఏ టు సి 1. వెయిట్ చూసుకోవాలి. ఏదైతే తక్కువ వెయిట్ ఉందో ఫస్ట్ అదే వెయిట్కి వెళ్ళాలి మనం. ఇక్కడ ఏ టు సి అనేది 1 ఉంది. ఏ టు సి ఏంది? ఇక్కడ ఉంది మనకి ఎయిర్స్. అదే నేను ఇక్కడ డ్రా చేసే చూడండి. ఏ టు సి వెయిట్ ఎంత? 1 రాసేసా. నెక్స్ట్ స్టెప్ టూలో సెకండ్. ఇది అయిపోయింది మనకి. ఇది అయిపోయినాక ఇది అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ 2, వెయిట్ 2 ఉంది. 2 కంటే ఏది తక్కువ లేదు. ఇక 1 ఉంది కానీ అది ఆల్రెడీ గీసేసింది. నెక్స్ట్ 2 ఏంటిది? బి టు డి ఇక్కడ ఉంది. సో అది డ్రా చేయాలి. చూడండి ఇక్కడ బి టు డి అది డ్రా చేసాం. వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ ఈ రెండు ప్రీవియస్ దాంతో పాటు ఇప్పుడు వచ్చింది కానీ యాడ్ చేస్తా. నెక్స్ట్ స్టెప్ 3లో 2 అయిపోయింది. 2 కంటే తక్కువ ఏం లేవు. 2 కంటే నెక్స్ట్ 3 డ్రా చేయాలి. ఇప్పుడు 3 ఏంటిది? ఈ టు జి. ఇక్కడ చూడండి ఈ టు జి ఇక్కడ ఉంది 3. సో ఇక్కడ నుంచి డ్రా చేస్తా. ఈ టు జి డ్రా చేశాను. సేమ్ అదే ప్లేస్లో ఉండాలి కానీ డ్రా చేయాలి. అట్లా డ్రా చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఏమొచ్చింది మనకి? నెక్స్ట్ 4 వచ్చేసరికి ఈ టు డి. నెక్స్ట్ 5 ఎక్కడుంది? 5 ఏంటిది? డి టు జి. ఇక్కడ చూడండి డి టు జి. ఇది డ్రా చేస్తే మనం ఆల్రెడీ ఇది డ్రా చేసాం. ఇది డ్రా చేస్తే ఏంటంటే లూప్ వస్తుంది, సైకిల్ ఫామ్ అవుతుంది. సైకిల్ ఫామ్ అవ్వకుండా మినిమం స్పానింగ్ ట్రీ అనేది డ్రా చేయాలి. సో ఇది డ్రా చేయాలి. నెక్స్ట్ 6కి ఇదిగోని డ్రా చేస్తే 6 ఇక్కడ ఉంది. ఇది డ్రా చేసినా కానీ సైకిల్ ఫామ్ అవుతుంది మనకి. ఇక్కడ సైకిల్ ఫామ్ అవుతుంది. సో ఇది కూడా డ్రా చేయొద్దు. నెక్స్ట్ ఈ రెండు డ్రా చేయలేము. 5, 6 డ్రా చేయలేము. నెక్స్ట్ 7కి లూప్ ఫామ్ మోడ్లో చూడండి 7. సో 7 డ్రా చేశాను. ఇక్కడ చూడండి 7 డ్రా చేసాం ఇక్కడ. నెక్స్ట్ 7 అయిపోయాక 8 చూద్దాం. 8కి మళ్ళీ లూప్ ఫామ్ అవుతుంది. 8కి
8కి ఫామ్ అవుతుంది, 9కి కూడా ఫామ్ అవుతుంది. సో 8 9ని లీవ్ చేసేసాను. 8 9 డ్రా చేయొద్దు. నెక్స్ట్ 10కి లూప్ ఫామ్ అవ్వట్లేదు. 10 ఉంది, 10కి లూప్ ఫామ్ అవ్వట్లేదు. సో 10 10 డ్రా చేసి 10 డ్రా చేశాను. నెక్స్ట్ 11 11 11 11 డ్రా చేస్తే మనకి లూప్ అనేది ఫామ్ అవుతుంది. సో 11 లేదు. 12 డ్రా చేసినా లూప్ ఫామ్ అవుతుంది. సో 12 కూడా లేదు. నెక్స్ట్ 13 వాల్యూ లేదు. సో గ్రాఫ్ ఈస్ ఇది, ఈ గ్రాఫ్ అనేది వస్తుంది. ఇట్లా 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 వస్తుంది గ్రాఫ్. సో ఫైనల్ గ్రాఫ్ అనేది ఇక్కడ వచ్చేసింది. దీనికి చూడండి, ప్రతి ఒక్క వర్టిసెస్ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్జెస్ అనేవి కూడా ఉంటాయి. ఎడ్జెస్ అండ్ v-1 ఎడ్జెస్ కూడా ఉంటాయి. చూద్దాం పట్టండి. 1 2 3 4 5 6 7 ఎడ్జెస్ ఉన్నాయి. 7 వర్టిసెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ ట్రీ, స్పానింగ్ ట్రీ బై యూజింగ్ ది BF క్రుష్కల్ మెథడ్. వెయిట్ ఆఫ్ ది మినిమం స్పానింగ్ ట్రీ. ఇక్కడ మనం మొత్తం అయిపోయినాక అందరికీ ఇట్లాగే డ్రా చేయాలని లేదు, వేరేలాగా రాదు. డయాగ్రామ్ మొత్తం టోటల్ వాల్యూ వచ్చేసరికి మనకి ఈక్వల్ వస్తుంది. 1 + 2 + 3 + 4 + 7 + 10. ఈ ఎడ్జ్ యొక్క వాల్యూస్ని యాడ్ చేస్తాం మనం. ఈడున్న ఎడ్జ్ యొక్క వాల్యూస్ని యాడ్ చేస్తే మొత్తం 27 వచ్చేసింది. ఇది వెయిట్. ఇదే మినిమం వాల్యూ ఆఫ్ ది స్పానింగ్ ట్రీ by using Kruskal. Next, Prim's algorithm. Find the cost spanning tree using the Prim's algorithm. ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చాడు, దీన్ని ఫైండ్ చేసుకుంటూ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు.